ఈరోజు ఓట్స్ కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 1 కప్పు ఓట్స్ వేసుకుంటున్నాను. నార్మల్‌గా సూపర్ మార్కెట్‌లో దొరికే ఓట్స్‌తోనే చేసుకోవచ్చు. 1 కప్పు ఓట్స్ కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఓట్స్‌ని ఫ్రై చేసుకుందాము. ఓట్స్ లైట్‌గా ఫ్రై అయితే సరిపోతది. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్‌లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకుందాము. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి కదా! 1 కప్పు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. చిన్నదైతే ఒకటి సరిపోతది. పెద్దదైతే హాఫ్ వేసుకుంటే సరిపోతది. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా! నేను ఇప్పుడు ఇందులోకి పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వెజిటేబుల్స్‌ని. వెజిటేబుల్స్ అన్నీ లైట్‌గా ఫ్రై అయిపోయినాయి కదా! ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్పు టమాటా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని టమాటాని మగ్గించుకుందాము. చూసారు కదా! టమాటా కూడా మగ్గిపోయింది కదా! నేను ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు అలాగే మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాము. 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఓట్స్ ఏ కప్‌తో అయితే తీసుకున్నామో అదే కప్‌తోని 4 కప్పుల వాటర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఎసరిని మరిగించుకుందాము. చూసారు కదా! ఎసరు అనేది మరుగుతుంది కదా! నేను ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదా చూస్తున్నాను. నాకైతే సరిపోలేదు. అందుకే హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఓట్స్ ఉన్నాయి కదా! ఓట్స్ కూడా వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ స్పూన్ మ్యాగీ మసాలా కానీ, ఎప్పీ మసాలా కానీ, చోలే మసాలా కానీ వేసుకోవచ్చు. నా దగ్గర ఎప్పీ మసాలా అవైలబుల్‌గా ఉంది. నేను అదే వేసుకున్నాను. వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్‌గా చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. మంట అనేది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఓట్స్ కిచిడి అనేది చేసుకోవాలి. లేదంటే మాడిపోతది. చూసారు కదా! మన ఓట్స్ కిచిడి అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన ఓట్స్ కిచిడి రెడీ అయిపోయినట్టే. ఓట్స్ కిచిడి ఎక్కువ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. చూసారు కదా! ఈ విధంగా ఉంటే సరిపోతది. ఇంకా సర్వింగ్ బౌల్‌లోకి వేసేసుకుందాము. రెగ్యులర్‌గా టిఫిన్స్ తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఒకసారి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. ఓట్స్ కిచిడి అనేది చాలా టేస్ట్‌గా చాలా బాగుంటది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మనం ఇందులో ఎటువంటి ఆయిల్ వేయకోకుండా తక్కువ ఆయిల్‌తోనే ప్రిపేర్ చేసాం కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. అంతేనండి. సింపుల్ అండ్ ఈజీ ఓట్స్ కిచిడి రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతది. థాంక్స్ ఫర్ వాచింగ్.